ఇట్లనే రాలిపోయింది అంతా పూసిపోయింది. అట్లా బాగా పూసింది. బాగా పూసినాక సారీ అంతా రాలిపోయింది. అంతా ఈ మూడాలకు బాగా మనసు పడి అంతా ఎన్నిసార్లు మందు వచ్చినా కూడా ఆగకుండా పోయింది. ఎక్కడ మామిడి చెట్లు ఉన్నా కూడా పోయినాయి. మన మైబాద్ జిల్లా అయినా వరంగల్ జిల్లా అయినా ఇదే మామిడి తోట పెట్టిన అంతా ఇదే బాధపడతాను. ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? మేమే కొనుక్కొచ్చుకుంటాం. ఫెస్టివల్ షాపుల నుంచి మేమే 1700కు DAP, 1800కు 28 ఇక కొనుక్కొచ్చి 2 సార్లు వేస్తాం అన్ని కలిపి. మామిడికాయలు కాసినాక ఈ మామిడికాయలు మీరు ఎక్కడికి తీసుకుపోయి అమ్ముకుంటారు? దంతాలపల్లి ఇక్కడ మాకు దగ్గరనే ఉన్నది మార్కెట్. ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు ఉంటుంది దంతాలపల్లి. అది పెద్దదే మార్కెట్. అక్కడి నుంచే ఇక డైరెక్ట్ ఇక్కడ తీసుకుపోయి ఆడ పోసుకుంటే అమ్ముడు పోయేది. అందరికీ నమస్కారం. మన పల్లెటూరి ముచ్చట్లు అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఒక మామిడి తోటలో ఒక రైతుతో ఇంటర్వ్యూ తీసుకుంటూ ఇక్కడ ఒక వీడియో మనము చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ మామిడి తోటలో మనతో మాట్లాడడానికి ఒక రైతు ఉన్నారు. ఈ మామిడి తోట గురించి విశేషాలను వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. మీ పేరేం పేరండి? ఉప్పలయ్య. ఇంటి పేరు? పాతిన ఉప్పలయ్య. ఏ ఊరండి? నరసింహరావుపేట మండలం కూడా నరసింహరావుపేట. మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలు వేశారు ఈ తోట? 3 ఎకరాలు ఉంటుంది. ఎన్ని చెట్లు ఉన్నాయి? 210, 205, 210 ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మామిడి తోట? 10 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లో కాంచా. మీకు మరి ఏమైనా లాభం వస్తుందండి మామిడి తోట? ఇన్ని రోజులు కొంచెం అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కొంచెం 5-6 సంవత్సరాల నుంచి లాభం వచ్చింది. కానీ ఈ సంవత్సరమే బాగా మంగు వచ్చింది. అది పూత రాలిపోవడం బాగా మూడాలకు అంత దుసిరిపోయింది. ఏ లాభం అన్నది 3-4 సార్లు మందులు కూర్చున్నాం. అయినా కూడా అడుగు మందులు వేసినాం. DAP, 20-20, పొటాషు ఇవన్నీ వేసినాం. మంచిగా ఇన్ని రోజులు మంచిగా ఇన్ని సంవత్సరాలు మంచిగా ఉన్నది. కానీ ఈ సంవత్సరమే బాగా మూడాలకు పూత బాగా పూసింది. అంత మూడాలకు అంతా రాలిపోయింది. అంత ఏం లాభం అన్నది ఏం లేదు. పోయిన సంవత్సరం ఎట్లా ఉందండి? పోయిన సంవత్సరం మంచిగా ఉన్నది. 5-6 సంవత్సరాల నుంచి మంచిగా ఉన్నది. ఈ దంతాలపల్లికి పోయి అమ్ముకొచ్చుకునేది, మేమే కాసుకునేది, అమ్ముకొచ్చుకునేది. సరే ఇంతో అంత కింటాకు ఒక 60-70 అంటే ఇక కిలో 50-60 రూపాయలు పడేది. 6-7 వేల కింటా పడేది. సరే లాభం మంచిగా ఇంత వచ్చింది. ఏమో అంత పెట్టుబడి అంత ఈ తోట పెట్టుబడి అంతా ఏమి ఉండదు. ఇది సరే ఒక 2 సార్లు అడుగు మందు వేసుకోవాలి. 4 సార్లు మందు కొట్టుకుంటే ఈ గాలి దుమ్ము ఇట్లా లేకపోతే మంచిగా దిగుబడి వచ్చేది. కానీ ఈ సంవత్సరమే బాగా మూడాలు వచ్చినాయి, బాగా పూసినాయి, పోయింది సారిగా. మరి ఏమైనా మందులు కొట్టి చూసారా? 3 కుట్టిన మందులు ఈ తోట మందులు అన్ని సూర్యాపేట పోయి తెచ్చిన. అంటే నేల మందులు, అడుగు మందులు 20-20 పొటాషు, మళ్ళా DAP ఊరియా కలిపేసాను కొంచెం. ఎన్ని వేలు ఖర్చు వచ్చింది? దాదాపు 20,000 దాకా వచ్చింది. ఏది అడుగు మందులకే. ఈ పురుగు మందులు ఇప్పుడు 20,000 దాకా అయినాయి. ఈ తోటలో ఏమేమి రకాలు ఉన్నాయి? చెట్లు బంగినపల్లి ఉన్నాయి, ఎక్కువ బంగినపల్లి ఉన్నాయి. ఈ మాది ఒక 20-30 ఉన్నాయి. ఒక పచ్చడి చెట్లు ఒక 10-15 పచ్చడి ఉన్నాయి. పచ్చడి చెట్లకు మంచిగా ఇన్కమ్ వస్తుంది. పచ్చడికాయలు ఒక కాయ ఎంత రేటుని అమ్ముతారండి? మేము ఇక్కడ 10 రూపాయలకు కాయ అమ్ముతాం. సీజన్ లో మంచి గిరాకీ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకుపోతారు అంతా మంచిగా. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఏమైనా సహాయం లాంటిది? ఇంకా ఈ సంవత్సరం అయితే ప్రభుత్వం ఆదుకోవాలి మామిడి చెట్ల రైతులను. అంత పూసి అంత రాలిపోయింది, ఏం లేదు. ఇయ్యడు చూస్తే చూడు ఈసారి ఈ విధంగా మంగ వచ్చి అంత రాలిపోయింది. అంత ఏం లేదు. ఈ పాటికి మంచి మంచి కాయలు ఉండేది, అంతా పోయింది. ఏం లేదు, లాభం లేదు. ప్రభుత్వం ఏమైనా దృష్టికి వచ్చి అది సాయం చేస్తే సరే. ఈ పోయినందుకు ఇక గాలి దుమ్ముకు రాలిపోయినాయి అంటే కొంత రైతులకు, మామిడి చెట్లు ఉన్న వాళ్ళకు ఇక్కడ ఈ మండలంలో ఒక 10 మంది దాకా వేసాడు. ఉపాధి హామీలా కొంచెం పెట్టుకుంటే
వాళ్ళు ఇచ్చిండు పైసలు ఇచ్చిండు కొంచెం. ఎందుకంటే ఈ చెట్టుకు 5 10 నెలకు 2000 దాకా వచ్చేదిలే. ఇప్పుడు మనకు అవపడుతున్న ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి దీనికి చెట్టుకి? ఇప్పుడు ఇది ఇక 12 సంవత్సరాలు. 12 ఆంధ్రప్రదేశ్ ఇక తెలంగాణ రాష్ట్రం అప్పుడే పెట్టినాం. ఇప్పుడు ఇదేం చెట్టు, ఏం పంట అది? ఇది 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 బంగినపల్లి, అది హిమాతి. ఆ హిమాతి కొంచెం తక్కువ తెచ్చినాం కానీ అది ఎక్కువ కాయాయి. అలా కాసిన దానికి బాగా స్వీట్ ఉంటుంది, బాగా రేట్ ఉంటుంది. కానీ అన్నీ ఉన్నాయి, అన్నీ అంతా రాలిపోయింది. ఇట్లా అంతా రాలిపోయింది సార్, ఏం లేదు, ఇలా అంత ఫలితం ఏం లేదు. ఇట్లా ఈ విధంగా రాలిపోయింది అంతా. ఎన్నిసార్లు మందు కొట్టినా కూడా ఆగలే. ఇక అగ్రికల్చర్ ఆఫీసరు కలిసిన ప్రభుత్వం ఉన్న దాన్ని కలవాలని అనుకున్నాం, కలుతాం, కలిసి చెప్పాలి మీరు అన్నట్టు. ఇట్లా ఇలా 10 మంది దాకా పెట్టారు నర్సరాపేటలో. అదే మరి ఆయన ఒకసారి ఇక్కడికి వచ్చి చూడమంటే చూస్తారు, చూసి మరి దానికి ఏమేమి మందులు కొట్టాలనేది చెప్తే. ఇక రాయి ఇట్లా పిందె పోతాయి, ఇట్లా పిందె కూడా ఈ దోమ పోటుకు రాలిపోయింది. ఏ లాభం లేదు. ఇక తోటలు పెట్టి కూడా లాభం లేదు. పనులు పెట్టాలని ప్రభుత్వం అంటది, పెడితే దీనికి సరైన లెక్కలు లేవు. దీనికి దానికి ఈ కోతుల పెడతా ఒకటి, కోతుల పెడతా బాగానే ఉంటుంది. కుక్కలు మేము ఉంటాం కాబట్టి సరే, కానీ దానికి నా సోలరో ఏదన్నా ప్రభుత్వం కొంచెం ఏమన్నా సబ్సిడీ ఇచ్చి ఏమన్నా తోటలకు ఇస్తే సరే కోతులు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఈ కోతుల పెడతా కూడా ఇప్పుడు బాగున్నది కాబట్టి ఈ ప్రభుత్వంకి రైతులకు ఈ సోలరు దాని కరెంటు కాకుండా కరెంటు పెడితేనో కేసులా ఇది దాన్ని సావకుండా భయపడి పోతానికి కొంచెం గవర్నమెంట్ అది ఉన్నదట. దానివల్ల సబ్సిడీ ఏమన్నా ఉంటే మేము కట్టుకుంటాము. మరి ఇస్తే ప్రభుత్వం మీ దారిలో కూడా సరే చెప్తే కట్టుకుంటాం. ఎందుకంటే ఇక వీటి గురించి కూడా బాగా పెడతా. ఇందులో కొంచెం కుక్కలు భయపడేది కానీ ఇప్పుడు భయపడతలేవు. మీ నాన్నగారు కూడా వ్యవసాయం చేశారండి? మా నాయన మా తాత కాంచి వ్యవసాయం చేశారు. పుల్లయ్య. ఒక మామిడి తోట ఉందా, ఇంకేమన్నా ఉందా? మామిడి తోట ఉన్నది, అటు మిరప తోట కూడా ఉన్నది. పసుపు కూడా వేసిన. అదొక అది తోట 1 ఎకరం వేసిన. పసుపు 1 ఎకరం వేసిన, తోట 1 ఎకరం వేసిన. తోట కూడా సరే మామూలుగా ఈ బాగా వైరస్ వచ్చినాయి, కొంచెం అవి కూడా పోయినాయి. కొంచెం ఇక ఏం లాభం లేదు రైతులకు. ఈ మరి ఇక్కడ మామిడి పండ్లు మీరు బయట అమ్మితే కేజీ ఎంత అమ్ముతారు మామూలుగా? ప్రతి సంవత్సరం ఎట్లా అమ్మారు? ఎక్కడ మేము ఇక సిల్లర్గా అమ్మాం. ఎవరు కొంటారు ఇక్కడ సిల్లర్గా? మేము మమ్మల్ని కొంటే అందరు పుట్టి అడుగుతారు. ఏమైనా ఉంటే దంతాలు వెళ్ళిపోయి ఒకసారి అమ్ముకోవటమే. మేము ఈడ కోతలు కొట్టుకుంటా ఈయనే ఉండాలి. మేము ఇక గంపేసుకొని మేము ఊళ్ళో అమ్ముతాము. ఎన్ని కుక్కలు తాగుతారు? మేము 6 కుక్కలు తాగుతాం. ఓ మూలకు అటు కట్టేస్తాం, ఓ మూలకి ఇటు. ఇక ఇది కోతలు పెడతాకే కొంచెం ఈ సోలార్ అన్నది ఏదో వచ్చిందని అంటారు. ఇక దాన్ని పట్టుకొని అదే పెట్టాలని చూస్తాను. ఆ సార్ కూడా కలవాలి, అగ్రికల్చర్ ఆఫీసర్ కలవాలి. కలిసి ఏమన్నా దాంట్లో ఏమన్నా సబ్సిడీ ఉన్నదా లేదా అనేది దాన్ని తెలుసుకొని ఒకళ్ళు ముందు పడితే ఇంకోళ్ళు ముందు పోతారు, కానీ ఎవరు ముందు పోతలేరు. ఇంకెవరైనా వేసారా తోటలు? మీరే తోటలు ఇక్కడ ఒక 10 మంది వేసిండ్రు. ఇక్కడ ఈ మందబిచ్చం అని సిట్టుపోలు ఎంకన్నా ఇక్కడ మాతో వేసిన వాళ్ళు. ఇక సిట్టుపోలు ఎంకన్నా మందబిచ్చం పెన్నం సూరయ్య. అంటే పెద్ద మొత్తం అంటే 5 6 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇంకా ఇంతే. పెద్ద మొత్తం అంటే 20-30 ఎకరాలు లేదులే. ఏదో ఇక కొద్దిగా ఉన్న కాడికి ఒక 10 మంది దాకా ఇక్కడ రైతులు వేసారు. కానీ
ఇక 10 మంది పొద్దున్న లేగానే ఈడుకొచ్చుడు ఈ ఉండుడే. నీటి సౌకర్యం ఉన్నది ఆ తోటకి మంచిగా. నీళ్ళు ఈ పుష్కలం, నీళ్ళ కాడ బెడదేం లేదు. ఈసారి వర్షాలు బాగా పడ్డాయా? వర్షాలు బాగానే పడ్డాయి. బావులలో నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. నీళ్ళ కాడ రోకలేదు. ఇక చంద్రబాబు ఉన్నప్పుడే గడ్డు కాలం కానీ ఇక ఈ కేసీఆర్ వచ్చాక కానీ నీళ్ళు ఆ కాలం అట్టే అయింది. ఇక కరువు అన్నదే లేదు. ఇక నీళ్ళకు పుష్కలం ఎక్కడ ఎండిపోవటం అన్నది ఏం లేదు. ఇది బోరా బాగా? బావేనా? బాగా కరెంటు మంచిగా వస్తుందా? ఆ కరెంట్ మంచిగా ఉంటుంది. ఇక మనం ఇక నైట్ వచ్చి పెట్టేది లేదు. పొద్దుగా ఉంటుంది. సాయంత్రం 6 ఉదయం 6 కాంచి సాయంత్రం 6 దాకా ఉంటుంది. నువ్వు ఎప్పుడు పెట్టుకునే లేదు. అంతా రాజశేఖర్ రెడ్డి చేసినప్పుడు నేను అక్కడ కాంచి కరెంటు బెడదలేదు. నేను గడ్డు కాలం చంద్రబాబు ఉన్నప్పుడే గడ్డు కాలం అప్పుడే సరిపోతాయి. ఇప్పుడేనా పువ్వు తాపిందలు